ఫ్రెండ్స్, రండి చూద్దాం TLSD టార్గెట్ అచీవ్ చేయడం కోసం DSR విజయ్ రోజు ప్రారంభంలో ఏం ప్లానింగ్ చేస్తాడో. ఇప్పుడు నేను ఇవాటి బీట్ కోసం ప్లానింగ్ చేసుకుంటాను. అభిలాష కార్డ్ ద్వారా నా అచీవ్మెంట్ ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసేందుకు నాకు మద్దతు లభిస్తుంది. ఇవాల్టి నా వాల్యూ టార్గెట్ 20,000 రూపాయలు. ఈ టార్గెట్ ని నేను FO చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవుతూ అచీవ్ చేస్తాను. ఇవాల్టి బిల్ కట్ టార్గెట్ 17. క్రిందటి వారం 14 అవుట్లెట్లలో ఏ బిల్ కట్ అవ్వలేదు. అందులోంచి ఇవాళ నేను కనీసం 8 అవుట్లెట్లను ప్రొడక్టివ్ చేస్తాను. ఇవాల్టి TLSD టార్గెట్ 110. 110 డివైడెడ్ బై 17. అయితే ఇవాల్టి నా బీట్ యొక్క LPPC అంటే లైన్స్ పర్ ప్రొడక్టివ్ కాల్ ఉండాలి 7. ఒకవేళ 17 బిల్స్ కట్ ఇంకా 7 LPPC అచీవ్ అయితే నా TLSD టార్గెట్ అచీవ్ అయిపోతుంది. ఈ నెల ఫోకస్ బ్రాండ్స్ గోద్రేజ్ నంబర్ 1 అలోవెరా అండ్ లిల్లీ, సింథాల్ డియో ఇంకా ఎక్స్పర్ట్ అడ్వాన్స్. నేను అన్ని ఫోకస్ బ్రాండ్స్ యొక్క సెల్లింగ్ స్టోరీల్ని సిద్ధం చేసుకున్నాను. నేను అలోవెరా అండ్ లిల్లీ శాంపిల్స్ని నాతో పాటు మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ బీట్లో చాలా అవుట్లెట్లలో ఈ ప్రోడక్ట్ లేదు. ఇవాళ నేను వీటిని ఈ అవుట్లెట్లలో ప్లేస్ చేస్తాను. ఇంకా దీని మీద 10% ఎక్స్ట్రా కన్జ్యూమర్ ఆఫర్ కూడా ఉంది. దీంతో నాకు దీన్ని ప్లేస్ చేయడంలో మద్దతు లభిస్తుంది. ఇప్పుడు నేను స్కీమ్స్ ఒకసారి చూస్తాను. సింథాల్ డియోలో 12% స్కీమ్ నడుస్తుంది. గుడ్. దీన్ని ఉపయోగించుకుని నేను దుకాణాల్లో లైన్స్ పెంచుతాను. ఇప్పుడు నేను సేల్స్ కిట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగో అభిలాష ట్రాకర్. ఇది డీటెయిలర్. ఇదిగో RO బుక్. ఇదిగో డాంగ్లర్. ఇదిగో పోస్టర్. ఇది క్యాల్కులేటర్, సీజర్స్, ఇంకా ఇది శాంపిల్. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళేందుకు పూర్తిగా సిద్ధమయ్యాను. ఇది చాలా అవసరం. సరైన సమయానికి అంటే ఉదయం 9:30-10 మధ్య ఫస్ట్ కాల్ ప్రారంభిస్తాను. దాంతో సరైన సమయానికి నా బీట్ కంప్లీట్ చేయగలుగుతాను. రండి మనం మన గ్రూప్లో డిస్కస్ చేద్దాం. DSR విజయ్ ఏది సరిగ్గా చేశాడు, ఇంకా అతను ఏది సరిగ్గా చేయగలిగేవాడు.